ప్రజా పరిపాలన అని చెప్తున్నారు. ఇది ఎక్కడ ప్రజా పరిపాలన, పాత్ర పెట్టే పరిపాలన వ్యాపారం అయిపోయింది అన్నట్టు. ఇది ఓట్లు అమ్ముకోవడం కొనుక్కోవడం వ్యాపారం అయిపోయింది. ఓటు అమ్మేటోని తీయాలన్నా, ఓటు కొనేటోని తీయాలన్నా. ఆ సమస్య పరిష్కారమైనంత వరకు ఇది దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యమే. ఇది దొంగ పరిపాలన. ఇది మావోయిస్టుల ఆలోచన విధానమే కరెక్ట్ అన్నట్టు. ఈ తెలంగాణలో మావోయిస్టులు ఎందుకు అధికారంలోకి రాలేదంటే వాళ్ళు ఉండే లోపాలు కోపాలు పాపాల వల్లనే రాలేదు. ఈరోజు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో పుట్టింది కదా. ఈరోజు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందితే తెలంగాణ విముక్తి ఎందుకు కాలేదు? ఈరోజు తెలంగాణ కంచుకోట మావోయిస్ట్ పార్టీకి. ఇప్పుడు ఆ కంచుకోటను ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఇది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఏం చేసారు? చర్చలతోటి రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆగం చేసిండు. మావోయిస్టులకు ఒక అవగాహన లేదు, ఆర్థిక సమానత్వం తెలియదు. అమరవీరుల త్యాగం చెదరని స్వప్నం అన్నట్టు. కాబట్టి ఆర్థిక సమానత్వం రావాలి, ఆధునిక సమాజం కావాలన్నట్టు. ఈ తుపాకీ గొట్టం తుపాకులతోటి తూటాలు వస్తాయి తప్ప కానీ రక్తంతో తడుపుతున్నారు భూమిని, తూటాలతోటి దున్నుతున్నారు, తుపాకులతోటి దున్ని తూటాల పంట పండిస్తున్నారు. ఇది పోలీసు రాజ్యం కాబట్టి పోలీసు రాజ్యానికి సమాధి కట్టాలి, ప్రజాస్వామ్యానికి పునాది వేయాలి. చివరిగా రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు గతంలో చేసిన తప్పులు మొత్తం సరిదిద్దుకునే లేని పరిస్థితి తీసుకొచ్చింది. ఇదివరదాకా సంవత్సరం పరిపాలన తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజల ఓపిక నశించింది కాబట్టి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మొత్తం కాంగ్రెస్ పునాదులు తోటి పెగిలిపోతుంది అన్నట్టు. దానికి పునాది లేక సమాధి అవుతుంది.